దావీదు సువిశాల సామ్రాజ్యమైనటువంటి దాను మొదలుకొని బెయిర్షెబా వరకు విస్తరించిన సువిశాల సామ్రాజ్యానికి ఆయన రాజుగా ఉండి ఆ యొక్క సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు. అయితే ఆయనకు అదంతకంటే మించింది. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన అంటున్నాడు, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. ఆయన ఆలయములో ధ్యానించటానికి, యెహోవా ప్రసన్నత చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. ఆ మాట కనిపిస్తుంది 27వ కీర్తనలో. అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఆయనకి అంత కంఫర్టబుల్గా లేదా? అత్యున్నతమైనటువంటి ఈ లోక విషయాల్లో అతి శ్రేష్టమైన సింహాసనం పైన కూర్చున్నాడు, సువిశాలమైన సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, నాకు దీనికంటే దేవుని ఆలయములో ధ్యానించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. చాలా ఆశ్చర్యం కదా. మనము దేవుని సన్నిధిని వదిలిపెట్టి ఎక్కడెక్కడో వెతుకుతున్నాం, ఏదో చేయాలనుకుంటున్నాం, ఏదో చూస్తున్నాం, ఏదో మాట్లాడుతున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ యొక్క సింహాసనాన్ని కూడా పక్కన పెట్టి నేను దేవుని ఆలయములో ధ్యానించాలనుకుంటున్నాను, ఆయన కృపను ధ్యానించాలని అనుకుంటూ ఉన్నాడు.